నల్గొండ జిల్లాలో వినాయకుడి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ప్రజలు సుభిక్షంగా ఉండాలని, ఎటువంటి అనారోగ్యాలు కలగకుండా ఆరోగ్యంగా ఉండాలని గణపతికి పూజలు చేస్తారు. గణపతి దేవాలయాన్ని ప్రతిరోజు సందర్శించి స్వామివారి అనుగ్రహాన్ని పొందుతారు. ప్రత్యేక పూజలో జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి, ఎస్పీ శరత్ పవార్ పాల్గొన్నారు. వినాయక చవితి అదేవిధంగా నిమజ్జనం కోసం గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో, మున్సిపాలిటీ లెవెల్లో, జిల్లా స్థాయిలో కూడా మనం ఇప్పటికే కోఆర్డినేషన్ కమిటీ మీటింగ్స్ కండక్ట్ చేసుకున్నాం. ఈరోజు మండపాల దగ్గర ఇక్కడ మనకు అవసరమైన విద్యుత్ సరఫరా కావచ్చు, అదేవిధంగా మండపాల దగ్గర నిర్వహించాల్సిన శానిటేషన్ కావచ్చు, అదేవిధంగా మండపాల దగ్గర కావాల్సిన సెక్యూరిటీ సంబంధించిన అన్ని అంశాలను జిల్లాలో ఉన్న అధికారులు, ముఖ్యంగా గ్రామ స్థాయిలో, మున్సిపాలిటీ లెవెల్లో ఉన్న అధికారులకు ప్రాపర్గా సూచనలు ఇవ్వడం జరిగింది. కాబట్టి మండప నిర్వాహకులు ఈరోజు మీరు గణేష్ను అంటే విగ్రహాన్ని పెట్టే సందర్భంగా మీరు ఎక్కడ కూడా ఎలక్ట్రిసిటీకి సంబంధించి అంటే షార్ట్ సర్క్యూట్ అయ్యి ఎక్కడ ఇబ్బంది జరగద్దు. సో కాబట్టి మీరు లోకల్గా ఉన్న ఎలక్ట్రిసిటీ అధికారులు, మున్సిపల్ అధికారులు లేదా గ్రామ పంచాయతీ అధికారులను సంప్రదించాల్సిన కోరుతా ఉన్నాం. అదేవిధంగా సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో లోకల్గా ఉన్న మీ ఎస్ఎస్ఓను అంటే మండపానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ షేర్ చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. అంటే నిమజ్జనానికి సంబంధించి మనకు ముఖ్యంగా జిల్లాలో ఉన్న నిమజ్జనం జరిగే పాయింట్లలో ఇప్పటికీ అక్కడ ఏర్పాటు చేసే విధంగా. అందరికీ నమస్కారం. ముందుగా నల్గొండ జిల్లాలో ఉన్న అందరికీ కూడా గణేష్ చతుర్థి శుభాకాంక్షలు. మా తరపు నుంచి, మా పోలీస్ డిపార్ట్మెంట్ తరపు నుంచి ఎవ్రీబడికి హ్యాపీ వినాయక చవితి. అయితే గణేష్ మనకి ఈ 10 days ప్రోగ్రాంలో మా పోలీస్ తరపు నుంచి ఇప్పుడు దాకా మేము 1522 ఆన్లైన్లో అప్లికేషన్స్ రిసీవ్ చేసుకోవడం జరిగింది. దీనికి సంబంధించి తీసుకోవాల్సిన ప్రికాషన్స్ అన్నీ కూడా మన వీడియో ద్వారా అందరికీ చెప్పడం జరిగింది. మనం ఉన్న ప్లేసెస్లో 2 రెస్పాన్సిబుల్ పర్సన్స్ని, సీసీటీవీ కెమెరాస్ని ఏర్పాటు చేయించుకోవాలని చెప్పడం జరిగింది. ఆ ఇమర్షన్ డేట్ ఎప్పుడు తీసుకొని వచ్చేది కూడా ఎప్పుడు అవన్నీ కూడా మనం డీటెయిల్స్గా ఆన్లైన్లో పెట్టుకోవడం జరిగింది. ప్రతి ఒక్కటి మనం స్ట్రీమ్లైన్ చేయడం జరిగింది ఈసారి. అదేవిధంగా సెక్యూరిటీ పరంగా మనము ఆల్రెడీ హిస్టరీ షీటర్స్, రౌడీ షీటర్స్ ఉన్న వాళ్ళందరికీ కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మనము సీసీటీవీ కెమెరాస్ ఎన్ రూట్ కూడా అన్ని రిపేర్ చేయించుకొని వీఆర్ ఆల్ ప్రిపేర్డ్. ఇమర్షన్ పాయింట్ దగ్గర కూడా కావాల్సిన